Good morning and welcome to Morning Prime Time News. Munduga headline. బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కస్టడీ ఇవాళ్లతో ముగియనుంది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి 16న ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. గత 6 రోజులుగా మద్యం కుంభకోణంలో విచారించిన ఈడీ మరింత కీలక సమాచారం రాబట్టేందుకు ఆమె కస్టడీని మరో వారం రోజుల పాటు పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కవితను కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిని కలిపి విచారిస్తే లిక్కర్ స్కామ్కు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తాయని ఈడీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె కొడుకు ఆర్య, ఇతర బంధువులు, న్యాయవాది కలిసి మాట్లాడారు. తన కొడుకును చూసిన కవిత త్వరగానే ఇంటికొస్తానని, బాధపడొద్దంటూ ధైర్యం చెప్పారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ ఇవాళ్లతో ముగుస్తోంది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి 16న ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. గత 6 రోజులుగా మద్యం కుంభకోణంలో విచారించిన ఈడీ మరింత కీలక సమాచారం రాబట్టేందుకు ఆమె కస్టడీని మరో వారం రోజుల పాటు పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కవితను కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరిని కలిపి విచారిస్తే లిక్కర్ స్కామ్కు సంబంధించిన అన్ని వివరాలు బయటకు వస్తాయని ఈడీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె కొడుకు ఆర్య, ఇతర బంధువులు, న్యాయవాది కలిసి మాట్లాడారు. తన కొడుకును చూసిన కవిత త్వరగానే ఇంటికొస్తానని, బాధపడొద్దంటూ ధైర్యం చెప్పారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ ఇవాళ్లతో ముగుస్తోంది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణం కేసులో ఇవాళ ఏం జరగబోతోంది? ఆల్రెడీ కస్టడీ ఇవాళ్లతో ముగుస్తోంది. రణోబు ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి వారం రోజుల పాటు కూడా ఈడీ కస్టడీకి రౌజ్ రెవెన్యూ కోర్టు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజుతో ఆ కస్టడీకి సంబంధించిన కంప్లీట్ కాబోతుంది. అయితే ఈ రోజు 12:30 సమయంలో రౌజ్ రెవెన్యూ కోర్టులో కవితని హాజరుపరచబోతోంది ఈడీ. అదే సమయంలో కింద కోర్టులో అంటే ట్రయల్ కోర్టులో బెయిల్ కి సంబంధించిన పిటిషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కింద కోర్టులోనే చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ట్రయల్ కోర్టులో కూడా కవిత బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయబోతున్నారు. అయితే బెయిల్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే కీలకమైన అంశాలన్నింటినీ కూడా అంటే బెయిల్ ఇవ్వకూడదు అనేది ఇటు ఈడీ లాయర్లు అయితే వాదిస్తున్నారు. ఒకవేళ బెయిల్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆమె ప్రభావం ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తారు, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది అనేది ఇప్పటికే ఈడీ అధికారులు అయితే వాదిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ బెయిల్ కి సంబంధించిన పిటిషన్ పైన కూడా విచారణ సాగబోతుంది. అయితే ఈ రోజు రౌజ్ రెవెన్యూ కోర్టులో 12:30కి ఆమెని ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు దీనికి సంబంధించి అంటే రిమాండ్ కి ఇస్తారా లేకపోతే కస్టడీకే మళ్ళీ అడుగుతారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే మరొకసారి అంటే మరొక వారం రోజుల పాటు కూడా కస్టడీకి అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఏదైతే విచారణ చేయడం జరిగిందో ఇంకొంత సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా ఈడీ దగ్గరే ఉన్నారు కాబట్టి ఇద్దరిని కలిపి విచారించాల్సిన అవసరం కూడా ఉంది అనే అంశాన్ని ప్రస్తావించబోతున్నారు ఈ రోజు. కాబట్టి వారం రోజుల గడువు మరొకసారి అడగబోతున్నారు. అయితే రౌజ్ రెవెన్యూ కోర్టు వారం రోజుల గడువుకు సంబంధించి 3 రోజులు ఇస్తుందా లేకపోతే వారం రోజులు ఇస్తుందా లేకపోతే తిహార్ జైలుకి అంటే రిమాండ్ కి తరలించమని చెప్తున్నా అనేది మాత్రం కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన తీర్పు మధ్యాహ్నం 3:30 వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇరు పక్షాల లాయర్లు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎవరి వాదనను వాళ్ళు వినిపించేందుకైతే సిద్ధమవుతున్నారు. రమణ.
ఓకే, థ్యాంక్ యూ ఆర్కే. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు 6 రోజుల కస్టడీ విధించింది. 10 రోజుల పాటు కేజ్రీవాల్ కస్టడీకి ఇవ్వాలంటూ రౌజ్ అవెన్యూ కోర్టును ఈడీ కోరింది. చివరకు ఈ నెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ కోర్టు వెల్లడించింది. ఇక లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాలే కీలక సూత్రధారని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయన్ను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల రిమాండ్ కోరారు. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్లు డిమాండ్ చేశారని తెలిపింది. 45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారని, అవి 4 హవాలా మార్గాల నుంచి వచ్చాయని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు 6 రోజుల కస్టడీ విధించింది. 10 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలంటూ రౌజ్ అవెన్యూ కోర్టును ఈడీ కోరింది. చివరకు ఈ నెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. శిరీష్, ఏం జరుగుతోంది కేజ్రీవాల్ ఇష్యూలో? మొత్తానికి కవితకు కూడా ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితదు ఇవాళతో పాటు ఇవాళ వరకు మొత్తం కస్టడీ అయితే అవుతోంది. అండ్ నెక్స్ట్ వీరిద్దరిని కలిపి కూడా విచారించే ఛాన్స్ ఉందంటున్నారు. మరి కేజ్రీవాల్ ఇష్యూలో ఏం జరగబోతోంది? అండ్ వీరిద్దరిని కలిపి ఖచ్చితంగా విచారించే ఛాన్స్ కనిపిస్తోందా ఈడీ? రమణ, దీనికోసమే మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీని పొడిగించమని చెప్పేసి కోరే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ రోజు కవితకు సంబంధించిన ఈడీ కస్టడీ అనేది కూడా ముగుస్తుంది. వారం రోజుల కస్టడీ కూడా డైరెక్టరేట్ మరోసారి కవితను ఈడీ కస్టడీ పొడిగించమని చెప్పేసి కోరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈడీ కస్టడీ అనేది కూడా పొడిగించిన తర్వాత అప్పుడు కేజ్రీవాల్ తో కలిపి విచారించే అంశాన్ని కూడా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ సందర్భంగా పిటిషన్ అనేది కూడా అవకాశాలనేది కూడా ప్రశ్న. సో కవిత సంబంధించి ఈ వారం రోజుల పాటు ఎటువంటి విచారణ జరిపారు, విచారణలో కవిత ఎటువంటి విషయాలను వెల్లడించారు, కవిత పిఏలు ఏం చెప్పారు, అదేవిధంగా ఎవరితోనైనా కలిపి విచారించారా, ఒకవేళ విచారించినట్లయితే అందులో ఎటువంటి అంశాలను స్పష్టం చేశారు, వీటన్నిటినీ కూడా అందులో పొందుపరిచి మరోసారి కవితకు సంబంధించిన ఈడీ కస్టడీ అనేది పొడిగించమని చెప్పేసి కోరే అవకాశం ఉంది. కేజ్రీవాల్ కూడా ఈ నెల 28వ తారీఖు వరకు కూడా ఈడీ కస్టడీ అనేది కూడా పొడిగించిన నేపథ్యంలో కవితకు సంబంధించి ఈడీ కస్టడీ అనేది కూడా అంటే ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ కు సంబంధించి ఈడీ కస్టడీ అనేది కూడా ఉంది. కాబట్టి ఈలోపు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తారా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు 24 గంటలు అరెస్ట్ అయితే కనుక 24 గంటలు అరెస్ట్ అయితే కనుక ఆ తర్వాత ఆ పదవికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. సో మరి ఇటువంటి కేసు అనేది కూడా భారతదేశంలో ఎప్పుడు కూడా సంభవించలేదు. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు రాజీనామా చేశారు. మరికొంతమంది అరెస్టుకు ముందు తమ యొక్క రాజీనామాలను సబ్మిట్ చేయడం అనేది కూడా జరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కవితకు సంబంధించి కేసులో కవిత ఇచ్చిన వివరాలు కానీ కవితకు సంబంధించి విచారణలో కానీ ఏవైనా విషయాలన్నిటి కూడా కేజ్రీవాల్ కు సంబంధించిన వచ్చాయా అనేది కూడా చూడాల్సింది. దీన్ని బట్టి కేజ్రీవాల్ కు సంబంధించిన విచారణ అనేది కూడా కొనసాగే అవకాశం ఉంది. కేజ్రీవాల్ 28 వరకు కస్టడీ అనేది కూడా ఉంది. కాబట్టి ఈ కస్టడీలో భాగంగా కేజ్రీవాల్ ను అనేక మందితోటి కలిపి అంటే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కలిపి ప్రధానంగా విచారించే అవకాశాలన్నింటి కూడా ఇక్కడ కనపడుతున్నాయి. సో కవితకు సంబంధించిన ఈడీ కస్టడీ అనేది మరొక 4 నుంచి 5 రోజుల పాటు పొడిగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సురేష్. ఎన్నికల సమరానికి కూటమి సన్నద్ధమవుతోంది. టీడీపీ, జనసేన పార్టీలు దాదాపుగా
తమ అభ్యర్థులను ప్రకటించాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థుల కసరత్తు సైతం పూర్తయింది. దీంతో అభ్యర్థులు ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి, ఎలా ముందుకు సాగాలనే అంశాలపై టీడీపీ వర్క్షాప్ నిర్వహించనుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగే వర్క్షాప్కు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన బీజేపీ నేతలు సైతం హాజరై అభ్యర్థులకు పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వర్క్షాప్ కొనసాగనుంది. ఇక ఇందులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు, ఇతర నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు పాల్గొంటారు. అదేవిధంగా ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించిన మేనేజర్స్ సైతం హాజరు కానున్నారు. ఈ వర్క్షాప్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థులకు ఉండేటువంటి హక్కులు, అధికార పార్టీ వ్యూహాలు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు, అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహాలు తదితర అంశాలను అభ్యర్థులకు చంద్రబాబే స్వయంగా వివరించనున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరానికి కూటమి సన్నద్ధమవుతోంది. టీడీపీ, జనసేన పార్టీలు దాదాపుగా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థుల కసరత్తు సైతం పూర్తయిపోయింది. దీంతో అభ్యర్థులు ఎన్నికల్లో ఈ విధంగా ప్రచారం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై టీడీపీ ఇవాళ వర్క్షాప్ నిర్వహించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. కాంతి, ఏం జరుగుతోంది? ఇవాళ టీడీపీ వర్క్షాప్ అంటున్నారు. ఈ వర్క్షాప్ లో కేవలం టీడీపీ అభ్యర్థులేనా, లేకపోతే జనసేన అభ్యర్థులు కూడా పాల్గొంటారా? ఎవరెవరు వారికి దిశానిర్దేశం చేయనున్నారు? ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా దిశానిర్దేశం చేస్తారు అని చెప్తున్నారు. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? స్పెషలిస్ట్స్ ఆర్ ఎవరెవరు? ఎస్ రమణ బాబు, ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అభ్యర్థులకి సంబంధించినటువంటి వర్క్షాప్ని విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వర్క్షాప్కి ఎవరైతే ఇప్పటివరకు ప్రకటించిన ఎమ్మెల్యేలు అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థులతో పాటుగా బీజేపీ, జనసేన నుంచి కూడా కొంతమంది నాయకులు మాత్రమే, అంటే కేవలం ముఖ్య నాయకులు మాత్రమే ఈ వర్క్షాప్కి అటెండ్ అవబోతూ ఉన్నారు. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయి, అలాగే అందరూ సీనియర్స్ అయినప్పటికీ కూడా ఆయన తన ప్రస్తుతం అంటే 2024 ఎన్నికలకి సంబంధించినంత వరకు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతోంది పార్టీ, దీంతో పాటుగా నామినేషన్ వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవతల పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో ప్రత్యర్థికి సంబంధించినటువంటి లోటుపాట్లను జనాల్లోకి తీసుకువెళ్ళి ఓట్లకి సంబంధించినంత వరకు కూడా ఓట్లు వేసే విషయంలో కొంత క్లారిటీగా వేపించుకునే విషయంలో కొంత క్లారిటీగా అభ్యర్థులు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎలక్షన్స్ కోసం కొంతమంది క్యాంపెయినర్స్ని కూడా తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్స్ వచ్చినప్పుడు ఎటువంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలి అనే దానికి సంబంధించి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించినటువంటి వరకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తన అభ్యర్థులకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. దీంతో పాటుగా ఎలక్షన్ కోసం ఎవరైతే ప్రత్యేకంగా కొంత టీంని రెడీ చేసుకున్నారో దానికి సంబంధించినటువంటి మేనేజర్స్ కూడా కొంత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వర్క్షాప్ జరుగుతుంది. వర్క్షాప్లో కొన్ని కీలకమైన ఆదేశాలు కూడా అభ్యర్థులకు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీ నుంచి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, మిగిలిన రెండు పార్టీలతో కూడా కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎలా వారిని అందరినీ కూడా కలుపుకొని పోవాలి అనే అంశానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా చంద్రబాబు నాయుడు చేస్తారు. అలాగే దీంతో పాటుగా ఏదైతే అవతల అభ్యర్థులను వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కొంత మైండ్ గేమ్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో కొంత క్లారిటీగా ఉండాలి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు తన అభ్యర్థులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికలకు వ్యూహాలు రచించేందుకు అన్ని పార్టీలు ఎట్లా అయితే సన్నద్ధమయ్యాయో అభ్యర్థులకు సంబంధించినటువంటి వర్క్షాప్స్ నిర్వహించడంలో టీడీపీ పార్టీ కూడా మిగిలిన అభ్యర్థులను కూడా త్వరలోనే ఎంపిక చేసి 4వ లిస్ట్ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరితో కూడా ఈరోజు మీటింగ్ని అరేంజ్ చేశారు రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన 3 బ్యారేజీల్లోనూ కట్ ఆఫ్ వాల్ సీకెంట్ ఫైల్స్ కు సంబంధించినటువంటి డిజైన్ అమల్లో తేడా ఉన్నట్లుగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. మేడిగడ్డలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని, బ్యారేజీ వద్ద కట్ ఆఫ్ వాల్ సీకెంట్ ఫైల్స్ నిర్మాణంలో అనుసరించాల్సిన మెథడాలజీని పాటించలేదని, గైడ్ వాల్స్ లేవని చెప్పినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై లోతుగా అధ్యయనం చేస్తున్నటువంటి నిపుణుల కమిటీ పలు కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. అన్నారం బ్యారేజీలో రాఫ్ట్ కిందనే సీకెంట్ ఫైల్స్ ఉంటే మేడిగడ్డ బ్యారేజీలో రాఫ్ట్కు సీకెంట్ ఫైల్స్కు మధ్య 1 మీటర్ తేడా ఉందని, దీనికి కారణం ఏంటని ఇంజనీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. 3వ రోజు విచారణలో భాగంగా కమిటీ చైర్మన్ చంద్రశేఖరన్ అయ్యర్ నేతృత్వంలోని బృందం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతో, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో, నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లతో సుదీర్ఘంగా చర్చించింది. నిర్మాణ స్థలం నిర్ధారణలో మీ పాత్ర ఏంటి? ఇందులో సీకెంట్ ఫైల్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? సీడీఓ పాత్ర డిజైన్ వరకే పరిమితమా అని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్ హైడ్రాలజీతో సంబంధం లేదని సీడీఓ ఇంజనీర్లు చెప్పారు. వారు చెప్పిన ఆన్సర్స్పై నిపుణుల కమిటీ లోతైన విశ్లేషణలు అడిగింది. బోర్ వెల్స్ డేటా గురించి పదే ఎందుకు అడిగారని, మీకేమైనా అనుమానం వచ్చిందా అని కమిటీ వారిని ప్రశ్నించింది. 2 కిలోమీటర్ల బ్యారేజీకి 3 బోర్వెల్స్ డేటా సరిపోదని పదే ఒత్తిడి చేసిన తర్వాత 30 వరకు బోర్వెల్స్ డేటా ఇచ్చారని వారు సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం మరిన్ని ప్రశ్నలతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 2017 ఫిబ్రవరిలో డీపీఆర్కు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపితే 2016లోనే కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారని, అసలు ఇదెలా సాధ్యమైందని కమిటీ ఇంజనీర్లను అడిగింది. రాడార్ సర్వేలో డిపార్ట్మెంట్ ఇంజనీర్లు భాగస్వాములై ఉంటే వారి వివరాలు ఇవ్వాలని, బ్యారేజీలు ప్రారంభించిన తర్వాత ఎక్కువ వరద వివరాలు, బ్యారేజీలపైన దిగువన చేసిన పరీక్షల రికార్డులన్నింటిపై అన్నింటిపై కూడా సంతకాలు చేసి ఇవ్వాలని కమిటీ కోరింది. మేడిగడ్డ బ్యారేజీలో డీపీఆర్లో పేర్కొన్న దానికన్నా క్వాంటిటీస్ ఎందుకు పెరిగాయని అడిగినట్లుగా తెలిసింది. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ నిన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్తో భేటీ అయింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీల్లో లోటుపాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేస్తోంది. విజిలెన్స్ విచారణ సందర్భంగా గుర్తించిన అంశాలపై, వారి మధ్య కీలక అంశాలపై చర్చ జరిగింది. జలసౌధలో చివరి రోజు విచారణ అనంతరం హిమాయత్ సాగర్లో తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీని కమిటీ సందర్శించింది. అక్కడ ఏర్పాటు చేసిన మేడిగడ్డ ఇతర బ్యారేజీల మోడల్ స్టడీస్ నమూనాలను పరిశీలించింది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. రంగనాథ్, ఎన్డీఎస్ఏ అధికారులు మొత్తం డ్యామ్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి విషయాలు వీళ్ళ అధ్యయనంలో బయటపడుతున్నాయి? అండ్ వీరు అడుగుతున్న ప్రశ్నలకు ఇంజనీర్స్ సరైన సమాధానం ఇస్తున్నారా? ఏం జరుగుతోంది? ఇంకా ఎన్ని రోజులు కొనసాగనుంది? ఎన్డీఎస్ఏ బృందం చంద్రశేఖర్ అయ్యర్ నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలని పరిశీలించింది. ఇప్పటికీ 2 సార్లు పరిశీలించింది. ఆ తర్వాత నిన్న గత 3 రోజులుగా తెలంగాణలోనే నిపుణులతో సమావేశమైంది. ఆ తర్వాత అధికారులతో సమావేశమైంది. బ్యారేజీలో ఇన్వాల్వ్ అయిన ఇంజనీరింగ్ సెక్షన్స్ తో కూడా సమావేశమైంది. ప్రధానంగా బ్యారేజ్ కు సంబంధించినంత వరకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, స్టేట్ సేఫ్టీ అథారిటీతో సమావేశమైంది. ఇందులో ప్రధానంగా చాలా క్వశ్చన్స్ రేజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వర్షాకాలానికి ముందు, తర్వాత బ్యారేజ్ పరిస్థితులపై నివేదిక. ఎందుకంటే 2019, 2022లో భారీ రైడ్స్ వచ్చాయి. ఆ సందర్భంలో మేడిగడ్డ బ్యారేజ్, ఆ తర్వాత అన్నారం సుందిడిలో కూడా కొన్ని క్రాక్స్ వచ్చిన పరిస్థితి, కొంత సీపేజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రేజ్ అయ్యాయి. ఆ సందర్భంలో అసలు ఏమైనా లేఖలు రాశారా? వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత అసలు ఎటువంటి పరిస్థితి ఉంది, బ్యారేజీల్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, రెయిన్ ఫాల్ వచ్చిన నేపథ్యంలో అంత ఫ్లోని తట్టుకునే సామర్థ్యం ఉందా లేదా, ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఏంటి అనే విషయంలో కూడా నివేదికలు తెప్పించుకున్నారా అని అడిగిన పరిస్థితి. అయితే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం అధికారులను ఈ ప్రశ్న రేజ్ చేసినప్పుడు 2024 దాకా బ్యారేజీల మెయింటెనెన్స్ అంతా కూడా నిర్మాణ సంస్థ చేతుల్లోనే ఉంటుంది. సో ఆ నిర్మాణ సంస్థ వార్షిక మరమ్మతులపై ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని కూడా వాళ్ళు చెప్పినట్టే తెలుస్తుంది. ప్రధానంగా 2017లో ఒప్పందం జరిగితే 2016లోనే ఎందుకు, 2017లో ఒక అగ్రిమెంట్ జరిగే సందర్భంలో 2016లోనే ఎందుకు అగ్రిమెంట్ చేసుకోవడం, అంటే ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకోవడం వెనుక కారణాలు ఏంటి? యాక్చువల్గా నిర్మాణం జరుగుతున్నప్పుడు అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని కూడా అప్పుడు విధుల్లో ఉన్న అధికారులను ఎన్డీఎస్ఏ విచారించింది. నిర్మాణం ఏ విధంగా జరిగింది, అసలు యాక్చువల్గా డిజైన్ డ్రాయింగ్ల ఆధారంగానే ఆ నిర్మాణం జరిగిందా, ఎక్కడైనా మార్పులు చోటు చేసుకున్నాయని కూడా అడిగిన పరిస్థితి. అయితే యాక్చువల్గా చంద్రశేఖర్ అయ్యర్ బృందం ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ తర్వాత అన్నారం సుందిళ్లకు సంబంధించి ఇంకా లోతుగా అధ్యయనం జరగాలి. మరిన్ని పరిశీలన జరిగిన తర్వాత పూర్తి నివేదిక ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పినట్టు తెలుస్తాం. థ్యాంక్ యూ.
ఇక వైజాగ్ డ్రగ్స్ కేసులో కీలక ముందడుగు పడింది. సిబిఐ జడ్జి సమక్షంలో 1000 బ్యాగులలోని శాంపిల్స్ను సేకరించి డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించింది సిబిఐ. నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన శాంపిల్ సేకరణ, పరీక్షల నిర్వహణ కొనసాగ్గా కొన్ని శాంపిల్స్ను నార్కోటిక్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించింది. అయితే ఫలితాలు రావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన సమయంలో సిబిఐ ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. ఈ టెస్టుల్లో 6 రకాల ప్రమాదకర నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లుగా సిబిఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. డ్రై ఈస్ట్తో మిక్స్ చేసి సరఫరా చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ డ్రగ్స్ను సరఫరా చేసిన ఐసీసీ, బ్రెజిల్ కంపెనీతోనూ సిబిఐ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. సంధ్య ఆక్వా, ఐసీసీ, బ్రెజిల్ కంపెనీల మధ్య జరిగిన మెయిల్ సంభాషణలను సిబిఐ పరిశీలిస్తోంది. ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఏం జరుగుతోంది? డ్రగ్స్ కి సంబంధించి కూడా ఆల్రెడీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారంటున్నారు. విశాఖపట్నం వేదికగా బయటపడిన డ్రగ్ కేసుకి సంబంధించి దర్యాప్తు సిబిఐ చాలా వేగవంతంగా చేస్తూ ఉంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఏదైతే 2500 కిలో డ్రగ్స్ బయటపడుతుందో వాటిని కలిగేసే పనిలో ఉన్నారు. ఆ విధంగా ఇప్పటిదాకా 1000 బ్యాగ్స్ కలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 140 శాంపిల్స్ తీసుకున్నారు. ఇందులో 6 రకాల అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. దీని మీద సమాచారంతోనే దర్యాప్తు ముందుకు వెళ్తుంది. అయితే ఏదైతే సంగీత ఆక్వా ఎక్స్పోర్ట్ కలిగి ఉందో అది వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం మాకే ఎటువంటి ప్రమేయం లేదు, మా పాత్ర లేదు, ఖచ్చితంగా మా కోసం మాత్రమే ఈ ఫీడింగ్ అనే దానికోసం మాత్రమే ఒక డ్రై పదార్థాన్ని అక్కడ బదులులో బుక్ చేస్తాము. ఆ విధంగా అక్కడ. థ్యాంక్ యూ అనురాధ. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం.